ప్రమాదమని తెలిసినా సరే ఆ వంతెనపై ప్రజలకు నడక తప్పనిసరి అయ్యింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ 6 గ్రామ పంచాయతీల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో సోమశిల జలాశయంలో రోజురోజుకు నీటి మట్టం పెరుగుతుంది. దీంతో అట్లూరు మండల పరిధిలోని సగిలేరు నదికి భారీగా నది జలాలు వస్తున్నాయి. వేములూరు వద్ద సగిలేరు నదిపై ఉన్న లో లెవెల్ వంతెన పైకి సోమశిల వెనుక జలాలు వచ్చి చేరాయి. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ఇప్పటికే 68 టీఎంసీల వరకు నీరు చేరుకున్నాయి. పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో సోమశిల జలాశయంలోకి రోజుకు 3,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దిగువలకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిగిలిన 10,000 పైచిలుకు క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. దీంతో రోజుకు 1 టీఎంసీ నీరు నిల్వ చేరుతుంది. ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే అధికారులు ఎలాగే నీటి నిల్వ చేస్తే మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ఇప్పటికే సగిలేరు నదిలో లెవెల్ వంతెన పైకి మనిషి నడుములోతు నీరు వచ్చి చేరడంతో అట్లూరు మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సగిలేరు నదికి తూర్పున 6, పడమరన 6 పంచాయతీలు ఉన్నాయి. లో లెవెల్ వంతెన పైకి నీరు నడుములోతు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలు, ద్విచక్ర వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనుల నిమిత్తం, అవసరాల నిమిత్తం ఆయా గ్రామాల ప్రజలు ప్రమాదమని తెలిసినా కూడా నడుములోతు నీటిలో నడవక తప్పడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామాలన్నింటికీ బద్వేల్కి రావాలంటే ఇదే దగ్గర దారి అని, ఇది కాకుండా చుట్టూ తిరిగి రావాలి అంటే 40 కిలోమీటర్ల మేర దూరం ఉంటుందని ఆ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగిలేరు నదికి తూర్పు భాగానే ఉన్న ముత్తుకూరు, వేములూరు, కామసముద్రం, మాడుపూరు, మన్యంవారిపల్లె, కమలకూరు గ్రామ పంచాయతీల పరిధిలోని సుమారు 30 గ్రామాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి పూట ఏవైనా అనారోగ్యాల పాలైనా, ఏమైనా జరగరాని విధి జరిగినా బద్వేలుకు రావాలంటే చుట్టూ తిరిగి 40 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవలసి ఉంటుందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సగిలేరు నదిపై హై లెవెల్ వంతెన నిర్మించాలని అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. ముత్తుకూరు నీళ్ళు మేము అట్లూరికి పోవాలంటే నీళ్ళు రావాలా, నీళ్ళు లోతయ్యి, ఈ పిల్లలకు భయం, ఈ బొమ్మలు ఇవన్నీ వేసి నీళ్ళు వాసన, బ్రిడ్జి ఎత్తిపోయాలని ఎప్పుడో అనుకున్నారు, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఆ బ్రిడ్జి పేస్తే తొందరగా మాకు మేలు. ఆ బ్రిడ్జి వేయాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు వంతెన మీద నీళ్లు ప్రవహించడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? నీళ్ళు ఇదే నీళ్ళు నడచడం, నీళ్ళ పడడం, లోతుంది కాబట్టి తక్కువ కాబట్టి ఇప్పుడు ఏం కాదు. ఇంకా ఎక్కువ వచ్చే ఇబ్బంది. ఆ పిల్లలు రాలేరు, ఆడవాళ్ళు రాలేరు, మగవాళ్ళు అయితే అందరితో రావాలా. ఇప్పుడు ఈ వంతెనకి అవతల ఎన్ని ఊర్లు ఉన్నాయి? ఆ పక్క ఈ పక్క మా ఈ 2 ఊర్లు ఉన్నాయి, ఏమలూరు, ముత్తుకూరు. ఇట్ట పోతే జాచి ఉండే అందరూ ఇట్నే రావాలి. ఆ టైం పోయేది ఎన్ని గ్రామాలు ఉంటాయి? మామూలుగా కూరగాయలు కావాలన్నా, మామూలుగా కూరగాయలు ఎరగాయలన్నీ ఇంకా బద్దలు తిరుక్కొని రావాల్సిందే. ఇట్లయితే రావు. మామూలుగా అయితే ఇట్నే వచ్చేది రోజు. నీళ్ళు ఉంటే ఇంకా అట్ట తిరుక్కొని పోతారు. అటు తిరుగు రావాలంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఇంకా 26 కిలోమీటర్లు. అది 26 కిలోమీటర్లు. ఇరయాలకి బైరిపల్లి కాచి 26 కిలోమీటర్లు. అట్లా పోతే జాచి ఉంటుంది. ఇంకా ఇప్పటి వరకు ఈ వంతెన పైన ఎన్నిసార్లు నీళ్లు ప్రవహించింది? ఇట్లా ఇప్పటికి 4 సార్లు 5 సార్లు వచ్చినాయి. అధికారులు ఏమైనా దీని గురించి స్పందించారా? మీకు ఏమన్నా? అప్పుడేమో వచ్చినారు, మళ్ళీ పట్టించుకునే వాళ్ళు ఎవరే లేరు. అప్పుడు ఏం చెప్పారు? వచ్చి బ్రిడ్జి వేస్తామన్నారు, వంతెన కడతాము, కొత్తది కడతాము అన్నారు. శాంక్షన్ అయింది అన్నారు, మళ్ళీ సాలిచ్చింది. ఇప్పుడు మీరు అధికారులకు ఏమని చెప్పుంటారు? మామూలుగా అధికారులకు భయమనే చెప్తాము. ఓకే. ఎవరు పెద్దలు? ముత్తుకూరు. పేరు రమణ. ఎవరు నుంచి? ఏమలూరు. ఇక్కడ నీళ్లు ఈ వంతెన నీళ్లు పడడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కాదు. ఇప్పుడు మళ్ళీ కాడ పోవాలంటే ఇబ్బంది, టౌన్ మార్గం పోవాలనే ఇబ్బంది, ఎదారి పోవాలనే ఇబ్బంది అయితే. ఒక ఏం జరగవు. ఇద్దరు రావాలంటే బదిలీ రావాలా. ఇటు అప్పడం 50 కిలోమీటర్ పైన వస్తుంది. ఇటు అయితే 10 కిలోమీటర్లు. ఇబ్బందిగానే ఉంది. ఈ విధంగా ఎన్నిసార్లు ప్రవహించుంటాయి నీళ్ళు? చాలా మాట వస్తాను, సంవత్సరం ఇట్టే వస్తానే ఉన్నాయి, మళ్ళీ పోతానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. అధికారులు ఏం చెప్తున్నారు మీకు? అధికారులు ఏమని చెప్తున్నారు? ఏం చెప్తారు? బ్రిడ్జి లేపుతారు. అప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా బ్రిడ్జి టెండర్ వచ్చినది. అది ఇప్పుడు అంతా మరి 2 కోట్ల చిల్లరతో టెండర్ కూడా అయిపోయినది. అసలు అన్నారు, మరి సిద్ధిలేక తెలియదు. ఇప్పుడు మొగోళ్ళు అయితే నడుచుకుంటూ వస్తున్నారు. ఆడవాళ్ళ పరిస్థితి అంత ఇబ్బంది కావాలా? ఆడ పరిస్థితి ఇబ్బంది కావాలా? నేరకన పోయి కొత్తగా వాళ్ళు గుడలు దర్చుకుంటే అనుకూలంగా వల్ల ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా చర్యలు తీసుకున్నంత ఏమైనా నీళ్ళు పడ తగ్గితే అసలు వేలే ఉంటుంది. ఏం పేరు? వెంకటస్వామి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వేములూరు. వంతెన మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నారు కదా, ఏమన్నా కాలు జరిగి ఏమన్నా ప్రమాదం అయితే ఎట్లా పరిస్థితి? దేవుడే మాకు, దేవుడే దిక్కు అంతే. వాళ్ళ ఈతలే, ఇవాళ ఈతలే, ఏమి
అందులో పాసి పెట్టి ఉన్నాయి ఏం కావాలి దాన్ని కానీ ఇప్పుడు పోయే పనే దిక్కులే అట్లా పరిస్థితి. ఎప్పటి నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి? ఇక అయితే అలా ఇప్పుడు 2 ఏళ్ళ బట్టి ఇదే సంగము. అధికారులు ఏమంటున్నారు? ఏమంటారు వాళ్ళు ఏమంటారు? మీరు చెప్పలేదు అధికారులకు మేము ఇక్కడి నుంచి 100 నీళ్ళు వచ్చేటప్పుడు ఇటు పక్క నుంచి రావాలంటే మాకు భయంగా ఉంటుంది, ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత అని మీరు చెప్పలేదా అధికారులకి? చెప్పినా మేము మాట్లాడుతాం శాతం అని అంటారు. ఆఫీసర్లు మాట్లాడుతాం మేము అని అంటారు. నీళ్ళు ఇప్పుడు కొద్ది లోతున్నాయి, మోకాలు లోతు నడుము లోతున్నాయి. ఇప్పుడు ఎక్కువ అయితే ఏంటి పరిస్థితి? ఎట్లా వస్తారు మీరు? ఎక్కువైతే ఇంకా దిక్కులే, ఎక్కువైతే ఇంకా ఛార్జీలు పెట్టుకొని 40-30 మైళ్ళు దూరం ఈ ఏములు నుంచి అటు రావాలంటే ఛార్జీ పెట్టుకొని పెద్ద గందరగోళం. ఏదైనా ఆడవాళ్ళు బడవాళ్ళు పిల్లలు జల్లు రావాలంటే ఏదైనా అకస్మాత్తుగా పాలమాలకు వచ్చి అయినా కానీ ఇంకా ఇంటి పడి రావాల్సిందే అంతే. ఆడవాళ్ళు అయితే ఏ విధంగా వస్తారు? ఇట్లా ఏడొస్తారు ఆడవాళ్ళు ఊరు రాలేరు, ఆడవాళ్ళు ఊరు రాలేరు. ఇది మత్తగారు ఏమూరు. మిగతా అప్పుడు ఏదో బాగుంటుంది. సెప్టెంబర్ నుంచి జనవరి నెల వరకు నీళ్ళు మాకు భలే ఇబ్బందిగా ఉంది. గర్భిణులు కానీ చనిపిల్లలు కానీ జ్వరాలు కానీ ఏదైనా అత్యవసరాలకు నీళ్ళు ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది రాకపోకలకు. కావున మాకు దయచేసి ఏదైనా బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మాకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు దయచేసి ప్రభుత్వం దీని మీద తీసుకోవాలి చర్యలు కోరుతాం. ఎన్ని ఊర్లు ఉన్నాయి పక్క? ఒక 30 ఊళ్ళు దాకా ఉన్నాయి సుమారు. మండల ఆఫీస్ కూడా తిరుక్కు రావాలి 30 కిలోమీటర్లు. బస్సు కూడా ఒకటే ఉంటుంది, ఆటోలు కూడా యానికి ఉంటే లాంటి ఉండవు. ఇప్పుడు బస్సు బాగపోతే ఏంటి పరిస్థితి? బస్సు బాగుంటే ఉంది ఇదే విధంగా ఉంటుంది. పదం మాది ముత్తుకూరు పుల్లయ్య. ఈ ఏట్లో నీళ్ళు ఏదైనా కొన్ని బ్రిడ్జి మీద ఫుల్గా స్టాక్ అయిపోయింది. మనుషులు వచ్చేదానికి లేదు. జ్వరాలు వచ్చిన వాళ్ళు, ఏదన్నా ఇబ్బంది కలిగిన వాళ్ళు పోవాలన్నా రావాలన్నా కష్టంగా ఉంది. ఇట్లా బద్దివేలు భావన ఇట్లా పోవాలంటే కమలకూరు దావన పోవాలంటే ఇది ఒక వచ్చేసి 26 కిలోమీటర్లు. ఆ నుంచి అట్ట వచ్చేసి ఒక 40 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు పైన ఉంటుంది. ఏదన్నా గర్భవతి ఏదన్నా ఇబ్బంది కలిగినా తీసుకొని పోవాలన్నా చాలా కష్టంగా ఉంది. ఈ ఏట్లో నీళ్ళు అనుకోవడంతో ఈ బ్రిడ్జి లేక అన్నసార్లు పడతాను, కూరగాయ వస్తువు వచ్చిందని కూడా లేకుండా పోయింది. ఎంత బాధపడతామంటే అంత బాధపడతాను. దయచేసి ఎవరైనా ఈ బ్రిడ్జిని ఒక రో కట్టించే మార్గం చూస్తే ఎత్తులేపు బాగుంటుంది. ఈ మునుకుని వచ్చి ఆ చేలని మునిగిపోయి ఆ తేళ్ళు, పాములు, మండ్రగబ్బులు అన్నీ చుట్టే దుప్పుతున్నాయి. వాటితో పెద్ద సమస్యగా ఉంది. తెల్లాడడానికి లేదు. వాంతులు అయినా చాలా కష్టంగా ఉంది బద్దెలు పోవాలన్నా. ఒకవేళ చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం వచ్చినా తీసుకొని పోవాలన్నా, ముసలిళ్ళకి కానీ గర్భవతులు కానీ ఎంత అవస్థపడతాను అంటే అంత అవస్థపడతాం. దయచేసి ఎవరైనా ఈ బ్రిడ్జి వచ్చే మార్గం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మరి